వెల్కమ్ టు రాణీస్ నెస్ట్. ఈరోజు నా స్టైల్లో గులాబ్ జామున్ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నా. అది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. అండ్ నేనైతే మెజర్మెంట్స్లో తీసుకున్నా. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ కప్తో నేను 1 కప్ తీసుకున్నా. సెకండ్ వన్ మిల్క్ అండ్ వాటర్ మిక్స్ చేసా. మీరు ఓన్లీ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. థర్డ్ వన్ ఇలాచి, ఇది మనం గులాబ్ జామున్ సూప్లో యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ నేనైతే డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాను గార్నిష్ కోసం. ఇదైతే ఆప్షనల్. అండ్ గీ, ఇది గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ షుగర్ కూడా, అదైతే మనం గులాబ్ జామున్ సూప్లో యూస్ చేస్తాం. అది నేను సూప్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక మనం ప్రాసెస్ మొదలు పెడదాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవడం కోసం నేను గీ యూస్ చేశాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో నేను షుగర్ తీసుకున్నాను. ఇది ఎలా క్వాంటిటీ తీసుకోవాలంటే 1 కప్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అండ్ అలాగే 1.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకి సూప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలానే మీరు కూడా కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే గులాబ్ జామున్ అనేది డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ఇలాచీ యాడ్ చేసుకోవాలి. నేనైతే రోజ్ వాటర్ యాడ్ చేస్తాను. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను అందుకే యాడ్ చేయాల. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. డెఫినెట్లీ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. జామున్ సూప్ రెడీ అయిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇలా 2 ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు అది మనకి జిగురుగా అనిపిస్తే సూప్ రెడీ. ఇంకా ఎక్కువసేపు ఉంచితే అది గడ్డలాగా అయిపోతుంది. సో అప్పుడు అది సూప్కి పనికిరాదు అనమాట. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే బెటర్. ఇప్పుడు గులాబ్ జామ్ ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే గులాబ్ జామున్ పౌడర్ వేసి మిల్క్ కొంచెం కొంచెంగా వేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసేటప్పుడు మనం చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది చపాతీ పిండిలాగా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ అనేవి వస్తాయి. సో అందుకే మనం మిక్స్ చేసేటప్పుడే చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ గట్టిగా అయితే అస్సలు ఉండకూడదు. అండ్ మనం పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు కానీ వాటర్ కానీ ఎక్కువ అయితే నో ప్రాబ్లం. దాన్ని మీరు తడిబట్ట వేసేసి ఒక 20 మినిట్స్ పక్కకు ఉంచేసి నెక్స్ట్ మళ్ళీ మిక్స్ చేసుకునేటప్పుడు అది నార్మల్గా స్మూత్గానే అవుతుంది. అండ్ మనం పిండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత వెట్ క్లాత్ కానీ ఇలా ప్లేట్ కానీ పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఆ పిండిని కలిపితే ఏంటంటే ఇంకొంచెం స్మూత్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం గీ తీసుకొని హ్యాండ్ మీద రాసి నెక్స్ట్ కొంచెం పిండి తీసుకొని హ్యాండ్ మీద పెట్టి ప్రెస్ చేస్తూ ఉండ చేయండి. ఇలా చేసేటప్పుడు మీకు కనుక క్రాక్స్ వస్తే ఆ ఉండ అనేది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. క్రాక్స్ రాకుండా చూసుకోండి. క్రాక్స్ వస్తే ఏమవుతుందంటే ఈ బాల్ లోపల చిన్న చిన్న ఉండల కింద వస్తుంది. అండ్ అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు షేప్ అనేది సరిగ్గా రాదు. బాల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఉండలన్నీ ఎలా పర్ఫెక్ట్ గా వచ్చాయో. మీరు కూడా ఇలా చేసుకొని నెక్స్ట్ ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి. ఆయిల్ అనేది మీడియం హీట్ లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అయిందా చూసుకోవడానికి ఇలా కొంచెం పిండి వేసుకొని చూసుకోండి. ఈ పిండి వేయగానే పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయిపోయిందని అర్థం. అండ్ మీరు లోలో పెట్టుకొని ఈ ఉండలన్నీ కూడా వేసుకోండి. ఉండలన్నీ వేసాక మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ బౌల్ లోపల ఉన్న పిండి అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా డార్క్ బ్రౌన్ కలర్ లో గులాబ్ జామున్ అన్ని కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచి తీసేసుకోండి. అండ్ ఈ ఉండలన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడే మీరు సూప్ లో వేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం ఎందుకంటే ఆ సూప్ అంతా కూడా ఈ బాల్స్ లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్ని కూడా క్రిస్పీగా కాకుండా స్మూత్ గా అండ్ సాఫ్ట్ గా ఉంటాయి. చూస్తున్నారు కదా, మన ఎమ్మి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది.
ఆఫ్టర్ 2 అవర్స్ ఇలా గులాబ్ జామున్ని కట్ చేసినప్పుడు లోపల ఎటువంటి ఉండలు రాకుండా నార్మల్ గా వస్తే మన గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిందని. అండ్ ఇంతే, చాలా ఈజీ అండి గులాబ్ జామ్ చేసుకోవడం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ లాస్ట్ లో బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.